నెల్లూరు నగరంలో హిజ్రాల మధ్య తలెత్తిన వివాదం గందరగోళంగా మారింది. గొడవలో గుర్తు తెలియని రౌడీలు దూరి భీభత్సం సృష్టించారు. దీంతో హిజ్రాలు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద వందల సంఖ్యలో ఆందోళనకు దిగడంతో గందరగోళంగా మారింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ట్రాన్స్జెండర్ సంఘం నాయకులు మాట్లాడుతూ సులోచన అనే ట్రాన్స్జెండర్ రౌడీలను తీసుకొచ్చి సులోచన అనే ట్రాన్స్జెండర్ ఇంటిపై దాడి చేసి గాయపరచడంతో పాటు బంగారం నగలు దోచుకునిపోయారన్నారు. దాడికి దిగిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్లపై నెల్లూరులో దాడులు పెరిగిపోతున్నాయని పోలీసులు అరికట్టాలని కోరారు. ఇజ్రాయెల్కి న్యాయం కావాలి. అదొక అమ్మాయి హిజ్రా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి 6 టౌన్లో అప్పగించడం జరిగింది. వాళ్ళు కొంచెం మందలిచ్చి ఇచ్చేసి పెద్దావిడికి సారీ చెప్పించారు. మేమందరం వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నామండి. ఇంట్లో కూర్చొని ఉండగా సులోచన అనే హిజ్రా ఒక 10 మంది హిజ్రాల్ని, అలాగే ఒక 80 మంది తెలియని వ్యక్తుల్ని, మగవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది. అందరికీ దెబ్బలు తగిలే, అందరికీ ఇదైంది, బాగా ఇదైంది. దానికని చెప్పి ఈరోజు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ సాటి వ్యక్తికి, సాటి హిజ్రాకి ఇలా జరిగింది, రేపు ఈరోజు నీకు జరిగింది, రేపు మాకు జరగచ్చు అన్న ఉద్దేశంతో, అన్న నిదానంతో ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అదేవిధంగా డిఎస్పీ సార్ కానీ, సిఏ సార్ కానీ సానుకూలంగా స్పందించారు. కేసు కడతానన్నారు. ఖచ్చితంగా సులోచనని అరెస్ట్ చేయవలసిందిగా మీడియా తరపున అందరిని కోరుకుంటున్నామండి. మయూరి, నెల్లూరు బోడగొడత అట్లా ఉంటాను. పోలీస్ డిపార్ట్మెంట్ కాడికి మాకు న్యాయం చేకూర్చాలని మేము దాకా వచ్చినాము. అసలు జరిగింది ఏంటంటే, మా కమ్యూనిటీ ఒక ఆమె మా మీద అరాజకీయంగా నన్ను దుర్భాషలాడి నన్ను ఎట్టంటే అట్లా మాట్లాడిన దానివల్ల మా కమ్యూనిటీకి చెప్పాము. అయితే ఆ మాట్లాడిన ఆమెను తీసుకొచ్చి మేము డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటే కేసు కట్టమంటారా లేదా అని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మేమన్నాము, మాకు కేసులు ఏమొద్దు, మాకు న్యాయం చేసి పంపించాడు చాలు. ఆ మనిషి కూడా మా కమ్యూనిటీ, మాకు అలాంటి కేసులు ఏమవుతుందని చెప్పి మేము సావధానంగా మాట్లాడి వచ్చింది జరిగింది. మేము వచ్చిన ఒక గంటకి ఆ తర్వాత పాప చెప్ప జిల్లాలో ఉంటాము. దాదాపు మేము 10 మంది దాకా నాయకులు ఉన్నాము. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఉన్నారు. అట్లాగే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ట్రాన్స్జెండర్ ఏమిని దుర్భాషలు ఆడింది అనమాట. ఆడితే ఎందుకు ఆడామమ్మా ఏందని ఆమెను క్వశ్చన్ చేసాం. వాళ్ళకి మాకు కొంచెం ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన ఎడలా మేము స్టేషన్కి తీసుకుపోయి అమ్మాయిని అప్పచెప్పిన తర్వాత అమ్మాయి మీద కేసు కడతాము అన్నారు. మాకు కేసులు ఏమి వద్దండి, జస్ట్ మందలిచ్చి పంపించేసేయండి, ఆమెకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము చెప్పేసి వచ్చేసాం. అయిపోయింది అంతటితో. వాళ్ళకి అలేఖ్యకు సంబంధించిన సులోచన అనే వ్యక్తి, అలియాజ్ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, దాదాపు తను ట్రాన్స్జెండరే, మేము ట్రాన్స్జెండరే. తను వచ్చి మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని మాతో స్పందించుంటే మేము హ్యాపీగా ఫీల్ అయి ఉంటాము. మేము మాట్లాడుకొని సాధుర్తంగా అయిపోయి ఉంటాం. కానీ తను అలా చేయలే. కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని మా ఇది సమీరా నాయక్ అని మా వదినాలు ఇల్లు అనమాట, వాళ్ళ ఇంటికి మేము వచ్చాం. స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు ఏం చేశారంటే, దాదాపు ఒక 60 వ్యక్తులు మాకు తెలియదు వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేసి మా ట్రాన్స్జెండర్ మెడలో, మా హాసిని గారి మెడలో దాదాపు 100 గ్రాముల చైను
అట్లాగే తెంపుకొని వెళ్ళిపోవడం, మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అడిగితే చంపేస్తానని బెదిరించడం, సులోచన మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం, అలా మమ్మల్ని బెదిరించింది. అందుకని చెప్పి మేము సారు డిఎస్పీ సార్ గారికి అలాగే 6 టౌన్ సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు మాకు బాగా స్పందించారు. అలాగే డిఎస్పీ సార్ వచ్చి కేసు కట్టమని చెప్పారు. అలాగే 6 టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐ గారు మాకు బాగా స్పందించి మాకు రెస్పాన్స్ అయ్యి వచ్చిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని బాగా విలువిచ్చారు, మమ్మల్ని చాలా గౌరవించారు. మీకు కేసు కడతామమ్మా, మీరేం బాధపడద్దు, మీ మీద ఇలాంటివన్నీ జరగకూడదు, మేమున్నాము మీకు అని మాకు మంచి ధైర్యం ఇచ్చారు. అలాగే మాకు మంచి మంచి కార్యక్రమాల్లో మీరు సపోర్ట్ చేయాలి, మీరు ఇలాగే ముందుకెళ్ళాలని మాకు చాలా హెల్ప్ చేశారు. అందుకే మేము ఇంత దూరం వచ్చాము. అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం డిఎస్పీ సార్ గారికి అలాగే టౌన్ సిఏ గారికి, మొత్తం ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. చుట్టుపక్కల నుంచి వచ్చిన మా ట్రాన్స్జెండర్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక కమ్యూనిటీ వ్యక్తికి ఒక ద్రోహం జరిగిన ఎడల ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు స్పందిస్తారు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్కి ద్రోహం జరిగింది, అందుకని మొత్తం జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ వచ్చారు. అలాగే మేము డిఎస్పీ సార్తో మాట్లాడాము, అలాగే సిఏ గారితో మాట్లాడాము, ఎస్ఐ గారితో మాట్లాడాము. మాకు చాలా స్పందించారు, చాలా రెస్పాన్స్. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం. 9959396868